అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఫైనల్గా సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకుంటున్నాను. సూపర్గా అయింది. నేను మీ స్వాతి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి తమిళ చూసారు కదా, రక్షాబంధన్. సో ఈరోజు ఇట్లా స్టార్ట్ అయింది. ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఫస్ట్ పూజ చేసి ఈరోజు ముహూర్తాలు అది చెప్తున్నారు, కానీ మా పంతులు మాకు చెప్పిన ముహూర్తంలో మేమైతే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట. సో మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ దిస్ షో. ఇంకా రాఖీ పండగ అనగానే అదొక రకమైన హ్యాపీ అండ్ ఏమంటారు పాజిటివ్ వైబ్ అనమాట. నాకైతే చాలా చాలా ఇష్టమైన పండగ రాఖీ పండగ. సో అట్లా మా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా మార్నింగ్ అయితే పూజ టైం. సో యాక్చువల్గా ప్రతిసారి కూడా ఈ టైంలో చేయాలి రాఖీ పండుగ, అంటే రాఖీ కట్టుకోవడం ఈ ముహూర్తంలో చేయాలి అని మార్నింగ్ అవర్స్, ఎర్లీ మార్నింగ్ అవర్స్ 7 లోపని 8 లోపని అట్లాంటి ఈ అవర్స్లో వచ్చేది. కానీ ఈసారి అయితే హ్యాపీగా మంచిగా మాకు ఫీజిబిలిటీ ఉండేటువంటి టైంలో అయితే చెప్పారన్నమాట మేము ఫాలో అయ్యే పంతులు గారు. సో ఇంకా పంతులు గారు వాళ్ళు చెప్తే ఇంకా మనకి ఎట్లా అంటే అదొక రకమైన కరెక్ట్గా ఆ టైంలో చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది కదా. సో అట్లా మేమైతే అడిగితే ఒక మంచి ముహూర్తం అయితే చెప్పిండు అనమాట. ఎందుకంటే ఈసారి రాఖీ పండుగకి ఎన్ని రకాలు ఒక్కొక్కరు ఒక్కో రకమైన ముహూర్తం అని, ఈ కాలం అని, ఆ కాలం అని ఏవేవో చెప్పారు. సో ఫైనల్గా మేమైతే ఒక పంతులు గారిని అడిగి వాళ్ళు ఏది చెప్తే అది డిసైడ్ అయిపోయినాం అనమాట చేయాలని చెప్పేసి. సో అట్లా మాకైతే మంచిగా హ్యాపీగా చేసుకునే టైం అయితే చెప్పారు. సో అట్లా ప్రశాంతంగా లేచి పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా రాఖీ కోసం అని అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాం అనమాట. అట్లా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. నేను ఎక్కడున్నా, మా ఇంట్లో ఉన్నా కూడా ఫస్ట్ లేవగానే నాకు పూజ కంప్లీట్ కావాలన్నమాట. మిగతా పనులన్నీ కూడా తర్వాత చూసుకుంటా. అట్లా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫైనల్గా పూజ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టైం అయితే అయ్యిందనమాట. మాకు ఇచ్చిన ముహూర్తం టైం. సో వెళ్ళి రాఖీ సెలబ్రేషన్ చేసుకోవడమే. సో అన్నీ రెడీ చేసేసుకుంటాము. ఈ రాఖీలు అయితే మెయిన్ మోక్షం అనమాట. చిన్నప్పటి నుంచి మాకు ఈ రాఖీ కట్టుకోవడం అంటే మస్తు ఇష్టం. ఇంకా యూజువల్ కొత్తగా ఏముంటుంది, ప్రతిసారి రాఖీలలో కొంచెం వెరైటీగా తీసుకోవడం అంటే. సో కొన్ని ఎక్కువనే తీసుకుంటాయి, ఎందుకంటే ఏవి ఇష్టం ఉంటాయి కట్టుకోవచ్చు అని. ఇవైతే మా ఆడపిల్లలకి ఇంకా వాళ్ళకి కూడా బొమ్మ రాఖీలు కట్టుకోవాలని ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇవి వచ్చేసి మా మగ పిల్లలు హల్క్, స్పైడర్ మ్యాన్ ఇట్లాంటి బొమ్మలను ఇష్టపడతారు వాళ్ళు. యాక్చువల్గా వీటి గురించి చెప్పడం మర్చిపోయినా, ఇవైతే మామూలుగా వదినలకి, మదర్లకి కట్టుకోవడానికి, ఆడవాళ్ళు కట్టుకోవడానికి ఈ రాఖీలు అయితే యూజ్ చేస్తారు. దూది రాఖీ. లెట్స్ గో. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో అంతా రెడీ అయిపోయింది. ఇంకా
రాఖీ కట్టుకోవడమే మిగిలిందనమాట. రేయాంష్ మొత్తానికి హ్యాపీ టైం కాబట్టి, ఎందుకంటే హడావిడి లేకుండా ఇంకా స్థిరంగా జరుపుకుంటున్నాం కాబట్టి మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాము. పిల్లలు ఇంకా ఆడపిల్లలకి ఇవ్వడానికి చాక్లెట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో మొత్తం సెలబ్రేషన్స్ చాక్లెట్స్ లాగా రాఖీకి హ్యాంపర్స్ అయితే మంచిగా దొరికినాయి అనమాట మాకు. ఎందుకంటే పిల్లలకి ఎక్కువ ఇష్టపడేది చాక్లెట్స్, చిన్న జేమ్స్, ఇంకా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అనమాట అంతే. సో అట్లాంటి బాక్సెస్ అయితే తెప్పించినాము. ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఖుషి మీద ఉన్నారనమాట రాఖీ కట్టడానికి. ఎందుకంటే రాఖీ కట్టిన తర్వాత వాళ్ళకైతే ఆ గిఫ్ట్స్ వస్తాయి కాబట్టి. సో అట్లా ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసినాము. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో ఎట్లుంటుందంటే ఈ రాఖీ నాకు, ఆ రాఖీ నాకు అని చెప్పేసి ముందు సెలెక్ట్ చేసి పెట్టేసుకుంటారు. సో ఫస్ట్ అయితే ఇంకా నేను మా అన్నయ్యకి అయితే రాఖీ కట్టేస్తున్నాను అనమాట. ఇంకా కట్టిన తర్వాత పిల్లలకి ఒక్కొక్కరికి కట్టిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. యాక్చువల్గా మా ఇంట్లో అందరం చేసుకునే వాళ్ళమే, ఏమంటారు ఒక్కరు కూడా ఎక్స్ట్రా లేరనమాట మనకి వీడియో తీయడానికి. ట్రైపాడ్కి పెట్టుకుంటే ఏంటంటే కరెక్ట్ యాంగిల్లో రాదు, ఒకరు తీసే వాళ్ళు ఉంటేనే మంచిగా వస్తుంది కదా అని చెప్పేసి నాకైతే ఇంకా టెన్షన్ అవుతుంటే ఇంకా మా వదిన అయితే నేను తీస్తానులేను కానీ అని చెప్పేసి అట్లా తీసుకొని హ్యాపీగా మంచి క్యాప్చర్ అయితే చేసింది అనమాట. లేదంటే నేను ఆ తర్వాత ఫీల్ అవుతాను అనమాట, అబ్బా వీడియో ఇలా వచ్చింది అలా వచ్చింది మంచిగా రాలేదు అని. ఎందుకంటే ఇది లైఫ్ టైం మెమరీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మంచిగా క్రియేట్ చేసుకోవాలి, ఇంకా బెస్ట్ ఇవ్వడానికి నెక్స్ట్ ఇంకా ఎట్లా ఏ విధంగా ట్రై చేయాలని చెప్పేసి నేను బాగా ఆలోచిస్తాను. సో అందుకని చెప్పేసి ఇక మొత్తానికైతే కొద్దిసేపు అట్లా మా వద్ద చేతిలో పెట్టిన మంచిగా వీడియో అయితే క్యాప్చర్ చేస్తుంది. సో అట్లా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. చెప్పినాను కదా, రాఖీ పండగ అంటే నాకు చాలా చాలా ఇష్టమైన పండగ. ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవట్లేదు అని చెప్పేసి నాకు చెప్పిర్రు అనుకోండి, ఈ కారణం ఆ కారణం అని చెప్పేసి మ్యాక్సిమం నేను వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తాను. మార్చడం అంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఏమంటారు ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే నాకు తట్టుకోలేను అనమాట. అయ్యో ఎందుకు సెలబ్రేట్ చేసుకోవట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే రాఖీ పండుగ అనేది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళకి సంబంధించిన పండుగ. చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూసిరు కదా చిన్నపిల్లలు వీళ్ళు ఎట్లున్నారు, ఇట్లాంటి స్టేజ్లో ఉన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగి హ్యాపీగా కలిసిమెలిసి ఉండి ఒకటే ప్లేట్లలో తిని ఆడుకొని కొట్టుకొని ఇన్ని చేసుకున్న వాళ్ళము రాఖీ కట్టుకోవట్లేదు అని అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. మ్యాక్సిమం నాకు వీలైనంత మట్టుకు నాకు ఎవరైనా ఇట్లాంటి సిచ్యువేషన్లో కనిపించారు అనుకోండి, కట్టట్లేదు అని చెప్పేసి మ్యాక్సిమం చెప్తానమాట నేను, ప్లీజ్ అట్లా చేయకండి, మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పండగ. ఏదో కట్నాల కోసం కానీ పైసల కోసం అని చేసే పండగ కాదు. ఎందుకంటే ఏ పండగకైనా వచ్చినా రాకపోయినా అన్న చెల్లెలు కలుసుకునే పండగ అయితే రాఖీ పండగ ఖచ్చితంగా. ఎందుకంటే చాలామందిని చూస్తూ ఉంటాను నేనైతే, ఎన్ని ఇయర్స్కి మాట్లాడుకోకపోయినా ఏం చేయకపోయినా కూడా రాఖీకి మాత్రం అటు మొహం పెట్టైనా సరే రాఖీ కట్టేసి వచ్చేటోళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనసులో చాలా ఉంటాయి, కాకపోతే నాన్న నా తమ్ముడు అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. సో ఆ ధైర్యంతో ఏమంటారు హక్కుతోటి పొయ్యి కట్టేస్తారు చూడు, నిజంగా వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. నాకు తెలిసినంత మట్టుకు నా చుట్టూనే 2-3 వరకు నేనైతే క్లాస్ వీకినా అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పండగ. ఎవరి మాటలు ఎవరి గురించి పట్టించుకోవద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళవి మనం చిన్నప్పటి నుంచి ఉన్న విషయాలు గుర్తుంచుకొని కలిసి ఉన్నటువంటి రోజులు గుర్తుంచుకొని సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండగ అంతే. సో అంతే, ఇంకా మన మనసులలో ఉండాలి, అది చేసుకోవాలని చెప్పేసి ఒకరు చెప్తే ఏం రాదు. కాకపోతే కొంతమంది చెప్పితే మాత్రం మారుతారు. అందుకని చెప్పేసి మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. సో అట్లా మా సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి. సో మొత్తానికైతే ఇంకా మీరు ఎట్లా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో అయితే చాలా లేట్ అవుతుంది అనమాట. సో మధ్యలో ఇంకా కొన్ని వేరే అకేషన్స్ రావడం వల్ల ఈ వీడియోస్ పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోతుంది. సో ఫైనల్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. మేమైతే ఇట్లా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. లెంత్ అయినా పర్లేదు కానీ నేను ఏమి ఈ క్లిప్స్ అయితే డిలీట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే చెప్పాను కదా, ఈ పండగ నాకు చాలా ప్రీషియస్ అనమాట. ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ
ఎవరైనా నా వీడియో చూసి ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత అబ్బా మేము మిస్ అయినామే, నెక్స్ట్ ఇయర్ అయినా సరే నేను మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి, వెళ్ళాలి, మా అన్న తమ్ములకి రాఖీ కట్టించుకోవాలి అని చెప్పేసి ఆలోచన వస్తుంది అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే ఇంకా లెంత్ అయినా సరే పెడుతున్నాను అనమాట. సో ఇట్లా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, నా వీడియోస్ చూసే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నువ్వు దాని ముట్టకి కింద పడిపోయింది. నువ్వు స్వీట్ తినిపిద్దురా డాడీకి కొంచెం కావాలి తీసుకో. బాగా దింపి నువ్వు తమ్ముడికి డాడీ ఫైనల్గా సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకుంటున్నాం. మా వాళ్ళు అయితే లేట్ అయిపోయింది. మా వాళ్ళు ఫుల్ ఆకలితో ఉన్నారు. పిల్లల్ని కూడా పిలువు, నడవండి, తినండి, తినేసేయ. పిల్లలకి యాక్చువల్గా 12 అయిపోయింది అన్నమాట. ఫుల్గా ఆకలి అవుతుంది అని కూడా మమ్మీ పిలుస్తుందని చెప్పు అమ్మా. సో మేము యాక్చువల్గా మళ్ళీ ఎక్కడ ఉన్నాయో అక్కడ దేవుడి రూమ్లో పెట్టేసేసి మిగతా కార్యక్రమాలు అయితే చేసుకుంటాం అనమాట. మొత్తానికి సక్సెస్ఫుల్గా మా రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కానీ ఈరోజు కూడా ఆఫీస్ ఉందంట. మా అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. మా వదిన చేసిన వెరైటీస్ అయితే చూపిస్తాను ఈరోజు ఏమేమి చేసిందో. అర్థ ఏమేమి చేసావు? వైట్ రైస్. మాకు వెరైటీస్ అంటే వెజ్లో వెరైటీస్ ఏమి ఉండవు, అడ్జస్ట్ చేసేసుకుంటాం ఏదో ఒకటి. చపాతి శనగపిండి సాంబారు, చపాతి శనగపిండి సాంబారు అండ్ తోటకూర చారు. తోటకూర చారు. పొద్దున్న టిఫిన్ కాస్త లంచ్ అయింది. బ్రంచ్ చేస్తాం ఇప్పుడు అన్ని కలిపి. ఓకే అండి. అన్నీ చపాతి కింద పెట్టి మళ్ళీ ఒక బ్లాక్ రైస్ చేసేసిన. ఏ చపాతి ఉంది, రైస్ ఉంది, రెండు కొంచెం కొంచెం.
మ్యాక్సిమం మా ఇంట్లో బ్యాక్ టు బ్యాక్ నా వీడియోసే నడుస్తూ ఉంటాయి అన్నమాట. మా పిల్లలు కూడా చూస్తారు ఇట్లానే. సూపర్ వచ్చింది, మళ్ళీ ఫ్రేమ్ వచ్చినట్టే ఇచ్చింది. నా చిన్న చిన్న ఇస్తారా కావాలని? పెరుగు పచ్చడి, హ్యాపీగా మంచిగా రీడ్ చేద్దాం అనుకున్నాం మా అన్నతోటి. బాయ్ బాయ్. ఏంటి ఇద్దరికి బాయ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇద్దరు వెళ్ళట్లేదు. అట్లా మా వదిన డ్రాప్ చేసి వస్తే అదొక హ్యాపీ ఫీల్ అనమాట. నువ్వేడికిరా మరి బాయ్ ఎందుకు చెప్తున్నావు? బాయ్. అట్లా అనే అయితే ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇంకా మేమైతే లంచ్ చేస్తున్నాం అన్నమాట. ప్రశాంతంగా కూర్చొని, ప్రశాంతంగా కాదు కానీ యాక్చువల్గా మళ్ళీ నేనైతే వెళ్ళాలి మా ఇంటికి. సో ఇంకా రాఖీ పండగ అయిపోలేదు, వీడియో ఇంకా చాలా చాలా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. మా వాళ్ళు అయితే రావాల్సి ఉందన్నమాట మా ఇంటికి. మా ఆడపడుచులు కూడా వస్తారు కట్టడానికి. సో ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేను మ్యాక్సిమం వెళ్ళి ఇంకా కొంచెం అంతా ఫ్రెష్ అయ్యి, ఇంకా నేను నిన్న వచ్చినా కాబట్టి ఇల్లంతా కొంచెం ఫ్రెష్ చేసుకొని, ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి ఇంకా తొందరగా కంప్లీట్ చేసుకొని అటైతే పోవాలన్నమాట. తినుకుంటూ ఇట్లా ఎంతమందికి సీరియల్స్ చూసి అలవాటు ఉందో కామెంట్ చేయండి. తినుకుంటూనే కాదు, నేను వంట చేస్తూ కూడా సీరియల్స్ చూస్తాను అనమాట. ఒక 2-3 సీరియల్స్ అయితే బాగా అలవాటు. సో చూస్తాం కాబట్టి చూస్తామని చెప్పుకోవడంలో తప్పలేదు కదా. సో అట్లా చూస్తూ తింటా ఉంటా. ఈరోజు స్పెషల్ స్వీట్ వచ్చేసి కస్టర్డ్, ఫ్రూట్ కస్టర్డ్. ఫేవరెట్. విన్నామనుకో ఎందుకు ఫ్రూట్ కస్టర్డ్ క్రస్ట్ ఏమంటారు దీన్ని? ఫ్రూట్ కస్టర్డ్ ఏదో కస్టర్డ్, ఫ్రూట్ కస్టర్డ్ ఏమంటారు? ఫ్రూట్ సలాడ్ కాదు, ఫ్రూట్ సలాడే కస్టర్డ్. మంచిగా స్వాతి సూపర్గా అయింది. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు చాలామంది కూడా మా వాళ్ళందరూ కూడా దగ్గరనే ఉంటారు అనమాట. సో వాళ్ళందరూ కూడా ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకొని వచ్చారు. అట్లా కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. సో నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు కొద్దిసేపు ఇక ఆడుకోండి అని చెప్పేసి మా పిల్లల్ని అయితే డ్రెస్సింగ్ చేసేసి కూర్చోబెట్టేసిన అనమాట. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి కొద్దిసేపు పోయే వరకైనా ఆడుకుంటారు కదా అని చెప్పేసి అట్లా వాళ్ళనైతే ఇంకా ఆడుకోమని చెప్పిన. ఇంకా నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకా బయలుదేరడమే, ఇంకా లేట్ అయిపోతుంది. సో లెట్స్ గో. ఫైనల్గా మా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. లెట్స్ గో బ్యాక్ టు హోమ్ అన్నమాట. పోనీ ఎంత పోండి, గోయింగ్ బ్యాక్ హోమ్. మళ్ళీ మధ్యకాలంలో ఎప్పుడు వస్తామో, ఏం ఫెస్టివల్స్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చే ఫెస్టివల్స్ ఏమో ఇక మా అమ్మ వస్తుంది అనమాట. మా అమ్మ వచ్చిన తర్వాత అయితే వస్తాము. ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయిన తర్వాత ఇంకా మా వాళ్ళు కూడా వచ్చేటోళ్ళు ఉన్నారనమాట. ఇంకా వీడియో ఎండ్ అవ్వలేదు. ఇంకా మా వాళ్ళ సెలబ్రేషన్స్ అయితే కాలేవన్నమాట. రాఖీ సెలబ్రేషన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా 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 ఉంటాయి వీడియోస్. పిల్లలు హ్యాపీ రక్షాబంధన్ బాగా జరిగిందా? ఎక్కడున్నారా? కనిపించట్లేదు. నువ్వు ఎంజాయ్ చేసావా? ఏవి మీ రాఖీలు చూపించండి ఒకసారి అందరూ. ఒక్కటి కాదు 4-5 కట్టుకున్నారు రాఖీలు. ఇగో వామ్మో
హల్కులు, స్పైడర్ మ్యాన్లు, మిక్కీ మౌజ్లు చాలా బాగున్నాయి. యాక్చువల్గా నేను అనుకున్న పండగ కాబట్టి హాలిడే కదా, రోడ్లన్నీ ఖాళీగా ఫ్రీగా ఉంటాయని. కానీ అందరూ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి ఇంకా రాఖీ సెలబ్రేషన్కి తిరుగుతూ ఉంటారు కాబట్టి ఫుల్గా ట్రాఫిక్ అనమాట. ఫైనల్గా రీచ్ అయిపోయిన ఇంటికి. ఎవరిని సతాయిస్తుంది అత్త? మా స్పెషల్ గెస్ట్లు. హాయ్ చెప్పు మిదు. హాయ్ హాయ్. డే బై డే ఏం అవసరం లేదు. జీన్స్ అవి ఈ జీన్స్ కాదు దీపు, ఆ జీన్స్. శ్యామలక్క, దీపు, రమ్య. కమ్మిడు దా దగ్గర దావా, కూర్చున్నావు అక్కడనే. తెలుదా తీసుకురా. ఎక్కడుంది ఇషా? ఓ ఇషా ఎక్కడుంది? రాఖీ కట్టుకోదా? ఈషా, ఈషా తొందర రాయితో సిగ్గుపడుతున్నావు. ఆ రూమ్ లో పోయినా ఫోన్ చేసిందంటమ్మా. ఫోన్ చేసుకొని మమ్మీ కొంచెం మీకు హట్ అయింది కదా లోపల, కొంచెం కూల్ చేసుకొని
అంటే వీడియో కోసం అంత కొంచెం తినాలా? అట్లా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా హ్యాపీగా కూర్చొని చిట్చాట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇంటికి రావడం చాలా తక్కువ మా అక్క వాళ్ళు. సో ఫంక్షన్లలో అట్లనే ఎక్కువ కలుస్తాం కాబట్టి ఇంకా అస్సలు పోనీయట్లేదు అనమాట. కొద్దిసేపు కూర్చోండి అని చెప్పేసి. సో ఇంకా చాలా బిజీగా ఉంటారు కదా ఆడపడుచులు అన్నప్పుడు రాఖీ పండుగ రోజు. సో అట్లా మొత్తానికైతే ఇది రోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది డెఫినెట్గా కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.